రాష్ట్రాలలో లేడీ అఘోరి అందరికీ తెలుసు. కారణం సోషల్ మీడియా వేదికగా ఆమె చేస్తున్న హల్చల్ అంతా ఇంత కాదు. తాజాగా ఒక యువతితో మాట్లాడిన ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ యువతి అఘోరిని ఇప్పటికిప్పుడు రావాలని, తన కళ్ళ ముందు కనిపించాలని ప్రాధేయపడడం విశేషం. ఈ ఆడియోకు సంబంధించి గుంటూరుకు చెందిన హిందూ ఐక్య పోరాట వేదిక నాయకుడు అనిల్ బెహ్రా స్పందించారు. ఆర్టీవీతో మాట్లాడిన అనిల్ బెహ్రా లేడీ అఘోరి గురించి సంచలన విషయాలు వెల్లడించారు. వాడిని ముందు లేడీ అఘోరి అని ఎవరూ పిలవద్దని బెహ్రా కోరారు. కేవలం సేను మాత్రమేనని, తనకు సంబంధించి అన్ని రుజువులు తన వద్ద ఉన్నాయని సంచలన ప్రకటన చేశారు. కేవలం అవయవాల మార్పిడి మాత్రమే జరిగిందని, ట్రాన్స్జెండర్ కాదన్నారు. లేడీ అఘోరి శ్రీనివాస్ బ్రెస్ట్ ఆపరేషన్ చేయించుకున్నాడన్నారు. వైరల్ అవుతున్న ఆడియోలో మాట్లాడుతున్న యువతి సోదరుడని చెప్పుకుంటున్న వ్యక్తికి నేర చరిత్ర ఉందన్నారు. కేవలం మీడియా స్టంట్ కోసం అఘోరి రోజుకొక విషయాన్ని లేవనెత్తుతున్నట్లు ఆరోపించారు. హిందుత్వాన్ని అడ్డుపెట్టుకుని సోషల్ మీడియా మార్కెటింగ్ చేయడం సేనుకు అలవాటుగా మారిందని, యూట్యూబ్ ద్వారా కూడా ఆదాయం పొందుతున్నాడన్నారు. ఫారిన్ నుండి నిధులు అఘోరికి వస్తున్నాయని, లేకుంటే ఇంత లగ్జరీ బ్రతుకు ఎలా గడుస్తుందో అర్థం కావడం లేదన్నారు. ఇలాంటి వారిని ఎవరు ప్రోత్సహించవద్దని, పోలీసులను దుర్భాషలాడుతున్న పోలీసులు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. సనాతన ధర్మానికి పట్టిన చీడ పురుగు సీను అలియాస్ లేడీ అఘోరి అని ఇప్పటికైనా అతన్ని కట్టడి చేయాలని కోరారు. 1997 నుండి హిందూ ధర్మం కోసం పోరాడుతున్నామని, తమకు అప్పులు కేసులు మిగిలాయని, కానీ అఘోరికి ఎక్కడి నుండి నిధులు వస్తున్నాయో ఎవరికి అర్థం కావడం లేదన్నారు. లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్ ఒక యువతితో సన్నిహితంగా ఉండడం చూసి రాజేష్ నాథ్ అనే వ్యక్తి మందలించారన్నారు. అప్పటి నుంచి లేడీ అఘోరి రాజేష్ నాథ్పై కుట్రలు మొదలు పెట్టాడన్నారు. రాజేష్ నాథ్ తణుకులో నిర్వహించే స్లాటర్ హౌస్ మూసేపించారని ఆరోపించారు. అసలు విషయం తెలిసిన తర్వాత మేం రాజేష్ నాథ్కు అండగా నిలబడ్డాం. అందుకే నన్ను లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్ రెచ్చగొట్టాడని తెలిపారు. లేడీ అఘోరికి కారు మెయింటైన్ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. గోవులను అమ్మడం ద్వారా వ్యాపారం చేయాలని అఘోరి చూస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. లేడీ అఘోరి మంగళగిరి, కంతేరుకు చెందిన ఇద్దరు వ్యక్తులతో కలిసి రాజేష్ నాథ్ పీఠంపై కన్నేశారని ఆరోపించారు. ఇటీవల తణుకు వెళ్లిన అఘోరి అక్కడ అఘోరి రాజేష్ నాథ్ ఆశ్రమం వద్ద అఘోరి బైఠాయించి ఓ యువతికి మద్దతు పలికారు. ఆ యువతి ఏకంగా సోషల్ మీడియాలో రాజేష్ నాథ్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపించారు. ఆ సమయంలో తణుకు పోలీస్ స్టేషన్కు వెళ్లిన అఘోరి తన వద్ద పెట్రోల్ క్యాన్ ఓపెన్ చేసి నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులు ఆమెను వారించారు. ఆ ఎపిసోడ్ అలా ముగియగానే అఘోరి తన మకాం గుంటూరుకు మార్చింది. గుంటూరుకు చెందిన అనిల్ బెహ్రా ఎన్నో ఏళ్లుగా హిందూ ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఏ వివాదం ఉందో తెలియదు, కానీ అఘోరి గుంటూరుకొచ్చి బెహ్రా ఇంటి ముందు బైఠాయించే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాన్ని నల్లపాడు పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్ స్టేషన్కు తరలించి అఘోరికి కౌన్సిలింగ్ నిర్వహించారు. కాగా ఈరోజు అనిల్ బెహ్రా అఘోరి అసలు అఘోరినే కాదని శ్రీనుగాడంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.